అందరికీ నమస్కారం అండి. నా పేరు మంజుల. నేను పార్ట్ టైమ్ స్కూల్ టీచర్ కెనడా నుంచి పనిచేస్తున్నాను. కెనడాలో పనిచేస్తున్నాను. అలాగే ఆన్‌లైన్ బిజినెస్ రన్ చేస్తున్నాను సక్సెస్‌ఫుల్‌గా. సో, మీకు తెలిసిందంటే ఎవ్రీ వీక్ మేము ఆన్‌లైన్ బిజినెస్ గురించి రకరకాల టాపిక్స్ వస్తున్నాము. మీకు తెలిసిందే అది. సో, ఇవాళ మళ్ళీ ఒక కొత్త టాపిక్‌తో ఇవాళ ఆల్రెడీ 44థ్ ఎపిసోడ్ ఇవాళ ఆల్రెడీ. ఇవాళ వచ్చే టాపిక్స్ ఏంటంటే జాబ్ బెటరా? బిజినెస్ బెటరా? అలాగే ఇంకో క్వెషన్ వచ్చి వేరే బిజినెస్‌లని ఆన్‌లైన్ బిజినెస్‌తో కంపేర్ చేస్తే ఏది బెటరు అని, రేట్ ఎలా చేస్తారు అని. సో, నాతో పాటు ఉన్నారు పద్మ ఇండియా నుంచి, సంధ్య యూకే నుంచి, షర్మిల ఆస్ట్రేలియా నుంచి. సో, స్టార్ట్ చేసేద్దామా? సో, యాహ్! యాహ్! సో, సంధ్య మీరు చెప్తారా? మీరు వేరే బిజినెస్‌లైనా ట్రై చేశారా? ఆన్‌లైన్ బిజినెస్‌తో కంపేర్ చేస్తే మీకెలా అనిపించింది? హౌ డు యూ ఫీల్? హాయ్ ఎవ్రీవన్. నేను యూకే నుంచి ఈ బిజినెస్ చేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు అండ్ ఐఎమ్ ఏ ఫర్ క్లినికల్ డేటా మేనేజ్మెంట్ డొమైన్. ఐ వర్క్ ఇన్ క్లినికల్ డేటా మేనేజ్మెంట్ డొమైన్. ఇంకా మీ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఎస్ నేను ఇంకే బిజినెస్ అన్న కాదు, మా హస్బెండ్ మాత్రమే ఇంకో 2 ఆన్‌లైన్ బిజినెసెస్ ట్రై చేశారు. అవి కూడా డిజిటల్ బిజినెసెసే. బట్ స్టిల్ నాకైతే ఆ బిజినెస్‌తో కంపేర్ చేస్తే ఈ బిజినెస్ చాలా గుడ్ అనిపించింది. ఎందుకు అంటే ప్రతి బిజినెస్‌లో కూడా ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇన్ సేమ్ వే ఈ బిజినెస్‌లో కూడా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈవెన్ దో వి డోంట్ డిస్క్లోజ్ నౌ. ప్రతి ఆన్‌లైన్ బిజినెస్‌లో చాలా డిజిటల్ బిజినెస్‌లో చూసిన ప్రొడక్ట్స్‌తో కంపేర్ చేస్తే ఈ ప్రొడక్ట్స్ అనేది చాలా నచ్చాయి. సమ్ పీపుల్ ప్రొడక్ట్స్ కోసం కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సమ్ పీపుల్ బిజినెస్ కోసమే ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్. ఇంకా ఈ ప్రొడక్ట్స్ నేనెందుకు ఈ ప్రొడక్ట్స్‌ని అంత లైక్ చేస్తున్నాను అంటే ఇది ఎవ్రీడే యూజ్ ఖచ్చితంగా అవసరం పడుతుంది. అండ్ ఆల్సో ఒక్కసారి కొంటే లైఫ్ టైమ్ ప్రొడక్ట్స్ ఎవ్రీడే యూస్ చేస్తాము. అండ్ ఇట్ హ్యాస్ లాట్స్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్. ఇంకా ఇలా కాకుండా ఇంకా వేరే ఆన్‌లైన్ బిజినెస్‌తో కంపేర్ చేస్తే వేరే ఆన్‌లైన్ బిజినెస్‌కి మనకు నేను చూసినట్లు వీడియో రికార్డింగ్స్ కానీ తర్వాత మెంటర్ సపోర్ట్ కానీ, కోచ్ సపోర్ట్ కానీ అండ్ దెన్ అండ్ కోచెస్, మెంటర్స్ కూడా ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. నచ్చినట్టు ఉండాలి. ఇఫ్ వి డోంట్ లైక్ దెమ్, ఇఫ్ వి ఆర్ నాట్ లైకింగ్ దెమ్, దెర్ ఈస్ అన్ ఆప్షన్ టు చేంజ్ అవర్ మెంటర్ అండ్ కోచెస్ యాజ్ వెల్. ఇంత ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ నేను వేరే బిజినెస్‌లో చూడలేదు. ఇంకా 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 చెప్పాలంటే ఈ బిజినెస్ గురించి మాస్టర్ మైండ్స్ వేరే డిజిటల్ బిజినెస్‌లో, ఆన్‌లైన్ బిజినెస్‌లో ఎక్కడ మాస్టర్ మైండ్స్ అయితే చూడలేదు. మనకి ఆల్మోస్ట్ 3 ఇయర్స్, 4 ఇయర్స్ మాస్టర్ మైండ్స్ అని ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్‌లో దొరుకుతది. అండ్ నో స్ట్రెస్, నో ప్రెషర్స్. మనకు నచ్చిన టైంలో బిజినెస్ చేయొచ్చు. మనకు నచ్చిన టైంలో వి విల్ హ్యావ్ అవైలబిలిటీ ఆఫ్ మెంటర్స్ అండ్ కోచెస్. ఒకవేళ ఎందుకంటే కమ్యూనిటీ సపోర్ట్ ఉంది కాబట్టి మనకి అవైలబిలిటీలో ఇఫ్ సపోజ్ డే నైట్ చేంజెస్ వల్ల ఒక కంట్రీలో కోచ్, ఇంకో కంట్రీలో మనము ఉన్నప్పుడు ఇఫ్ వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ ద కోచ్ అట్ దట్ పర్టికులర్ టైం, బట్ స్టిల్ కమ్యూనిటీ సపోర్ట్ అనేది చాలా ఉంటుంది. మనకు ఒక టీమ్స్ చాట్, ఫ్లాక్ ఉంటుంది. సో అక్కడ ఒక మెసేజ్ చేస్తే చాలు, ఏ కంట్రీ వాళ్ళకైనా, ఏ లాంగ్వేజ్ వాళ్ళకైనా వీ విల్ గెట్ రెస్పాన్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఇమ్మీడియట్లీ అని చెప్పాలి. సో నేను చాలా బిజినెస్‌తో కంపేర్ చేసినప్పుడు ఈ బిజినెస్ బాగా నచ్చింది. అందుకే నేను ఇది స్టార్ట్ చేశాను. ఐఎమ్ రన్నింగ్ దిస్ బిజినెస్ సక్సెస్‌ఫుల్లీ. అండ్ హౌ డు యూ రేట్ అన్నప్పుడు డెఫినెట్లీ ఫర్ 10 ఐ షుడ్ రేట్ దిస్ బిజినెస్ యాస్ 9. అదండి నా ఒపీనియన్. చాలా బాగా చెప్పారు సంధ్య. వెరీ నైస్‌లీ సెడ్. మీరన్నట్టు ప్రొడక్ట్స్ వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అస్తమాటు ఇన్వెస్ట్ చేయము. ఇంకోటేంటంటే యాహ్! బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే మనకి బిజినెస్ హ్మ్. అనేది కొత్త కాబట్టి సపోర్ట్ సిస్టమ్ ఉంటేనే మనకి ఎంకరేజింగ్‌గా, అవును. ఇన్‌స్పైరింగ్‌గా అన్ని ముందుకెళ్తాం. యాహ్! వి డోంట్ హావ్ బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్ కదా! సో యాహ్! డెఫినెట్లీ సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. వెరీ నైస్‌లీ సెడ్ సంధ్య. పద్మ, మీరు చెప్తారా? మీరు ఇంట్రొడ్యూస్ చేసుకొని మీరేమనుకుంటారు ఈ బిజినెస్ గురించి? షూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మంజుల ఇన్వైట్ చేసినందుకు. హాయ్, హలో అండి. నేను పద్మకృప ఇండియా నుంచి లాగిన్ అయ్యాను అండ్ ఐటీ క్వాలిటీలో పనిచేస్తాను. అండ్ ఈ బిజినెస్ కూడా పార్ట్ టైమ్గా ప్యాషనెట్గా బిల్డ్ చేస్తున్నా. సో ఎస్, ఈ బిజినెస్ కన్నా నిజంగా చెప్పాలంటే వేరే బిజినెసెస్ కూడా ట్రై చేశాను నేను ముందు. అండ్
వేరే బిజినెసెస్ ఎలాంటివంటే ఎంఎల్ఎమ్స్ ట్రై చేశాను, క్రిప్టోలో ట్రై చేశాను, రియల్ ఎస్టేట్ చేశాను. సో కానీ దేంట్లోని నాకు అంత సక్సెస్ అనేది రాలేదు. రియల్ ఎస్టేట్‌లో ఆఫ్‌కోర్స్ ఐ సా సమ్ మనీ. కానీ అంత మళ్ళీ లీడ్స్ దొరకడం గానీ, కొత్త పీపుల్‌ని కాంటాక్ట్ చేయడం చాలా కష్టమయ్యేది. సో ఇది మనం ట్రెడిషనల్ బిజినెస్‌తో కంపేర్ చేస్తే ఆన్‌లైన్ బిజినెస్ ఎలాగా డిఫరెంట్ అని చెప్పాలి అంటే యూజువలీ మనకి ట్రెడిషనల్ బిజినెస్‌లో చాలా రిస్క్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెవీ క్యాపిటల్ ఉంటుంది అండ్ ఫిక్స్డ్ లొకేషన్ ఉంటుంది, ఫుల్ టైమ్ ఇన్వాల్వ్మెంట్ కావాలి అక్కడ. అండ్ చాలా బిజినెస్లో రిస్క్స్ ఎలాంటి దాంట్లో ఉంటుంది అంటే రిటర్న్ స్లోగా రావడం అండ్ చాలా స్ట్రెస్ ఉంటుంది, ఎందుకంటే కాన్స్టెంట్గా మనకి ప్రోడక్ట్స్ అనేవి మూవ్ చేస్తూ ఉండాలి. సో అక్కడ చాలా మనీ ఫస్ట్ మనం పెట్టాలి అండ్ తర్వాత కస్టమర్స్ కోసం మనం వెయిట్ చేయాలి. సో అక్కడ రిస్క్, స్టాఫ్, ఇన్వెంటరీ, లాజిస్టిక్స్ ఇవన్నీ ఉంటాయి ట్రెడిషనల్ బిజినెస్లో. అండ్ ఇవి డైలీ హెడేక్స్ అనమాట. నా ఇది నేను ఆన్లైన్ బిజినెస్తో కంపేర్ చేయగలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ. నేను ఎక్కడి నుంచన్నా పని చేయగలను అండ్ ఎనీ టైం కూడా, ఈవెన్ ఇంటి నుంచి కూడా పని చేయగలను. సెకండ్ అనేది లో ఇన్వెస్ట్మెంట్. సో ట్రెడిషనల్ బిజినెస్లో కానీ ఎంఎల్ఎమ్స్లో కానీ మనకి ఎవ్రీ మంత్ అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. అండ్ ట్రెడిషనల్ బిజినెస్లో అయితే మనకు తెలుసు ల్యాక్స్లో పెట్టాలి. సో ఇక్కడ ఏంటంటే షాప్ అనేది లేదు, స్టాక్ పెట్టుకోవడం లేదు, స్టాఫ్ అక్కర్లేదు అండ్ డైలీ ఆపరేషనల్ స్ట్రెస్ అనేది ఉండదన్నమాట. థర్డ్ వచ్చేటప్పటికి ఆటోమేషన్. దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ అండి, ఎందుకంటే సిస్టమ్ ఇక్కడ మనకి ఎలా పనిచేస్తుంది అంటే నేను ఆఫ్లైన్ ఉన్నా కూడా లీడ్స్ వస్తాయి, దానికి ఈమెయిల్స్ ఆటోమేటిక్గా వెళ్తాయి, ఫాలోఅప్స్ హ్యాపెన్, సైమల్టేనియస్గా ఫాలోఅప్స్ కూడా అవుతూ ఉంటుంది. అండ్ సో ఇక్కడ హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ చేయడం ఉంటుంది అని చెప్తాను. సో ట్రెడిషనల్ బిజినెస్లో మనకి ఇన్కమ్ అనేది ఇట్ ఈస్ లింక్డ్ టు టైమ్ అన్నమాట. కానీ ఆన్లైన్ బిజినెస్లో ఇన్కమ్ అనేది ఇట్ ఈస్ లింక్ టు సిస్టమ్స్, లేకపోతే మనము వేరే వాళ్ళ సక్సెస్ని కూడా లెవరేజ్ చేయొచ్చు ఇక్కడ. మనకన్నా ముందు జాయిన్ అయిన మన కోచెస్ కానీ వాళ్ళ సక్సెస్ స్టోరీస్ని మేము లెవరేజ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇందాక సంధ్య గారు చెప్పినట్లు ఇంకొక పెద్ద డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడున్న సపోర్ట్ సిస్టమ్. సో ఆఫ్లైన్ బిజినెస్లో మనకి మనం ఒక లోన్లీ జర్నీ ఉంటుంది అక్కడ, ఎందుకంటే వేరే ట్రెడిషనల్ బిజినెస్ వాళ్ళు మనకి హెల్ప్ చేయరు. కానీ ఇక్కడ మనకి ఒక కమ్యూనిటీ అనేది ఉంటుంది అండ్ ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళు మనకి మోటివేట్ చేయడము, ఎంకరేజ్ చేయడము, కాన్స్టెంట్గా పుష్ చేయడము. సో అందరూ ఒకే డైరెక్షన్లో వెళ్తూ ఉంటారు, కానీ అందరినీ ఒక్కొక్కరు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ మనకి లోన్లీ జర్నీ ఉండదు, నేనే అన్ని ఫిగర్ అవుట్ చేసుకోవాలని కూడా ఉండదు. ఎవరు ఒకరు నాకు గైడ్ చేయడం ఉంటారు కమ్యూనిటీలో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ మైండ్ సెట్ అనేది షిఫ్ట్ అవుతుంది. సో ముందేమో ఓన్లీ నేను సర్వైవల్ కోసం ఏమైనా ఎక్స్ట్రా చేద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు చూస్తే ఐ కెన్ సే ఇక్కడ గ్రోత్ ఉంది, ఫ్రీడమ్ ఉంది అండ్ వేరే వాళ్ళ లైఫ్స్ కూడా మనం ఇంపాక్ట్ చేయొచ్చు. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, ఈ ఆన్లైన్ బిజినెస్ ఈజ్ ద బెస్ట్ బిజినెస్. అండ్ ఇఫ్ యూ రేట్ చేయాలి అంటే ఐ థింక్ మన ఆన్లైన్ బిజినెస్తో కంపేర్ చేస్తే బయట ఏ ఆన్లైన్ బిజినెస్ కూడా దగ్గరికి రాదు. సో ఐ వుడ్ రేట్ ఇట్ 10 on 10 బికాస్ ఇక్కడ ఇట్స్ అ కంప్లీట్ ప్యాకేజ్. సో దట్స్ మై ఆన్సర్ మంజుల గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. పద్మ గారు చాలా బాగా చెప్పారు. వెల్ సెడ్. ఎందుకంటే ఆటోమేషన్ వేరే చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. తర్వాత మీరన్నట్టు ఫిజికల్ ప్రెజెన్స్ అక్కర్లేదు. మనం ఒకసారి ఏదైనా స్టార్ట్ చేసి అంటే ఏదైనా మనం ఏదైనా రిప్లై ఏదైనా రావాలి అంటే ఆటోమేటెడ్ సిస్టమ్స్‌లో మంచి రోల్ ప్లే చేస్తుంది.
ఫిజికల్‌గా కూర్చోవాలన్నది లేదు. కొంచెం ఎఫర్ట్ పెట్టి స్మార్ట్ వర్క్ చేస్తే చాలు. ఇంకా మీరన్నట్టు ట్రెడిషనల్ బిజినెస్‌తో కంపేర్ చేస్తే సపోర్ట్ సిస్టమ్ ఏమి ఉండదు. సంధ్య చెప్పినట్టు మీరన్నట్టు సపోర్ట్ సిస్టమ్ ఏమి ఉండదు. ఇక్కడ మనకి సపోర్ట్ సిస్టమ్ బాగుంటుంది. తర్వాత వేరే వాళ్ళు చూసి ఇన్‌స్పైర్ అవుతూ ఉంటాం. తర్వాత సపోర్ట్ సిస్టమ్ బాగుండడం వల్ల నీ ప్రోగ్రెస్ అనేది ఫాస్ట్‌గా ఉంటుంది. డబుల్ ది రేట్‌లో ప్రోగ్రెస్ ఉంటుంది. దట్స్ వెరీ వెల్ సెడ్. వెరీ నైస్. ఓకే. ఇప్పుడు షర్మిల మీరు ఇంట్రొడ్యూస్ చేసుకొని చెప్తారా? మీరేం చెప్తారు? జాబా? బిజినెసా? వాట్ డు యూ ఆప్టర్? ఇఫ్ యూ ఆర్ గివెన్ ఎ చాయిస్. యాహ్! ష్యూర్ మంజుల. థాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. అందరికీ నమస్కారం అండి. నా పేరు షర్మిల. నేను ఆస్ట్రేలియా నుంచి. నేను సివిల్ ఇంజినీర్ బై ప్రొఫెషన్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఈ బిజినెస్‌ని పార్ట్ టైమ్‌గా చేస్తున్నాను. యాహ్! చాలా మంది అడిగే క్వెషన్ గానివ్వండి, చాలా మందికుండే డౌట్ ఇది. ఈవెన్ ఫ్రెండ్స్ కానివ్వండి, రిలేటివ్స్ కూడా ఈ క్వెషన్ ఎప్పుడు అడుగుతూనే ఉంటారు. ఏంటంటే జాబ్ బెటరా? లేకపోతే బిజినెస్ బెటరా అని. నా ఆన్సర్ వచ్చేసి జాబ్ అంటే సేఫ్టీ ఉంటుంది అండ్ సెక్యూర్‌గా ఉంటుంది. సాలరీ అనేది ఫిక్స్‌గా ఉంటుంది. బట్ ఏదైతే గ్రోత్ ఉందో అది చాలా స్లోగా ఉంటుంది. అండ్ టైం అనేది ఫిక్స్‌గా ఉంటుంది. ఫ్యామిలీతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి కుదరదు త్రూ జాబ్ అనేది. అండ్ బిజినెస్ విషయానికొస్తే స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం భయంగానే ఉంటుంది. ఎందుకంటే ఆన్‌లైన్ వరల్డ్‌లో ఒక స్టెప్ వేయడం అనేది ఎవరికైనా ఒక డౌట్ గానివ్వండి, లేతే పక్కన ఉన్న వాళ్ళు నెగెటివ్‌గా మాట్లాడడం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. బట్ ధైర్యం చేసి ఒక స్టెప్ తీసుకుంటే మాత్రం ఈ బిజినెస్ బెటరే అని చెప్తాను. ఎందుకంటే బిజినెస్ వల్ల ఫ్రీడమ్ అనేది ఎక్కువుంటుంది. మనకి కావాల్సిన టైంలోనే వర్క్ చేయొచ్చు. ఇలా 9-5 కానివ్వండి, పిల్లల్ని చైల్డ్ కేర్‌లో వదిలేసి, బిఫోర్ స్కూల్ వదిలేసి, మన జాబ్‌కి అటెండ్ అవ్వడం అలా ఏమీ ఉండదు. టైం ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. అండ్ ఎర్నింగ్ కూడా మన కన్సిస్టెన్సీని బట్టి, మన ఎఫర్ట్‌ని బట్టి ఉంటుంది. నేను బిజినెస్ స్టార్ట్ చేసింది ఎందుకంటే నాకు కిడ్స్‌తో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఫ్యామిలీకి కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి అని. సో, అది నేను ఈ బిజినెస్ త్రూ కంప్లీట్‌గా ఇచ్చాననే అనుకుంటున్నాను. అంతే కాకుండా ఈ బిజినెస్ త్రూ ఏంటంటే 10 మందితో మాట్లాడతాము. కొత్త విషయాలు నేర్చుకుంటాము. నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మన పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనేది ఏదైతే మనము సోషల్ మీడియా ఇప్పుడు బయటికెళ్తే ఒక 5గురు ఉంటే మనం మాట్లాడలేం కదా! బట్ ట్రస్ట్ మీ అండి. ఈ బిజినెస్ త్రూ మనం లీడ్స్‌తో మాట్లాడడం కానివ్వండి, మన బిజినెస్ పార్ట్నర్స్‌తో మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మీలో బయటికెళ్తే ఆ షైనెస్ అనేది కంప్లీట్‌గా పోతుంది. సో, నన్నడిగితే మంజుల బిజినెస్ బెటర్ అనే చెప్తాను. అండ్ ట్రస్ట్ మీ అండి. వన్స్ స్టార్ట్ చేస్తే కాన్ఫిడెన్స్ అండ్ హ్యాపీనెస్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. దట్ ఈస్ మై వర్షన్ మంజుల. థాంక్ యూ. థ్యాంక్ యూ షర్మిల. చెప్పారు. ఫ్రీడమ్ అనేది చాలా పెద్ద విషయం. ఎస్పెషల్లీ బయట కంట్రీస్‌లో మనకు ఫ్రీడమే కావాలి. ఎందుకంటే జాబ్ చేసుకుంటూ వేరే యాక్టివిటీస్ అటెండ్ అవుతూ, అన్ని పనులు మనం చేసుకుంటూ, పిల్లల్ని యాక్టివిటీస్ తీసుకెళ్తూ, టైమ్ ఫ్రీడమ్ అనేది చాలా పెద్ద కన్సర్న్ ఇక్కడ. అండ్ ఈ ఆన్‌లైన్ బిజినెస్ వల్ల ఫ్రీడమ్ దొరుకుతుంది అనేది చాలా పెద్ద పాయింట్. ఫ్లెక్సిబిలిటీ మూలంగా ఫ్రీడమ్ దొరుకుతుంది. వెరీ వెల్ సెడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, ఇది ఈ వారం ఈ టాపిక్స్‌తో వచ్చాము. సో, నెక్స్ట్ వీక్ మళ్ళీ కొత్త టాపిక్స్‌తో వస్తాము. నెక్స్ట్ వీక్ ఐ థింక్ రూపా విల్ ఆల్సో జాయిన్. ఇవాళ ఆవిడ జాయిన్ అవ్వలేకపోయారు. యాహ్! సో, ఆల్ ఆఫ్ యూ బాయ్ బాయ్ అండి. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ అండి.